హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పండుగ జరుపుకున్నారా? మేమైతే జరిపేసుకున్నామండి. ఇంకా నేనైతే సింపుల్గా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పెట్టేశానమాట వీడియో అయితే. ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటికాడ మామిడికాయలు అప్పుడప్పుడే చిన్న పిందెలు అనమాట. ఇంకా వేడి పిందెలు అంటారు కదా, పడిపోతాయి కొన్ని కొన్ని. సో అవైతే కిందకి వేలాడుతున్నాయి. బాగుంటుంది ఉగాది టైం అప్పుడు వీడియోలో క్లిప్ పెట్టచ్చు అని చెప్పేసి నేనైతే తీసానమాట అక్కడ నేచర్ని. అలాగే అక్కడ వేప చెట్టు కూడా ఉంది. వేప పువ్వు వేస్తాం కదా ఉగాది పచ్చళ్ళలో. సో అందుకని చెప్పేసి అది కూడా క్లిప్ అయితే తీసానమాట. ఎందుకంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాననుకో, నాకు అన్నీ దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అన్నీ కూడా మామిడికాయలు, వేప పువ్వు అన్నీ కూడా ఇంకా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు పంపించేస్తారనమాట. ఇంకా నేనైతే మంచిగా అయితే ఉగాది పచ్చడి అయితే చేసేస్తానమాట. ప్రకృతిలో మార్పులు కదా ఉగాది అంటే. సో నేనైతే ఫస్ట్లో నాకు తెలియదంటే చిన్నప్పుడు ఎక్కువ కూడా ఆంగ్ల సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. నూతన సంవత్సరం అని చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు ఇంటర్మీడియట్కి వచ్చేసాక ఉగాది మీద అవగాహన వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను ఉగాది అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంట్లో వాళ్ళు చేస్తారు, వేప పువ్వు పచ్చడి చేస్తారు, చిన్నప్పటి నుంచి తింటాము. కానీ దానికి అంటే ఆంగ్ల సంవత్సరానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఉగాదికి ఇవ్వలేదు అని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆంగ్ల సంవత్సరం వస్తుంది అనగానే నైట్ అంతా నిద్ర లేకుండా పార్టీలు, కేక్ కటింగ్లు, హడావిళ్ళు, ముగ్గులు అన్నీ వేస్తాం కదా. సో అది క్యాలెండర్ ఇయర్. ఇదనుకోండి ప్రకృతిలో మార్పులు, మన జీవితంలో మార్పులు కదా ఉగాది. సో అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న ఉగాదిని ఎందుకు బాగా సెలబ్రేట్ చేసుకోకూడదు? అందులోకి మన సనాతన ధర్మంలో ఉగాదికి ఉన్న గొప్ప ప్రాముఖ్యత ఇంత అంతా కాదు కదా. సో తెలుగు సంవత్సరాలు మారుతూ ఉంటాయి, రాసులు చూస్తాము, మనం పంచాంగ శ్రవణం చేస్తాం. అంత మంచి ఉగాది పండుగని మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోవాలి చెప్పండి మీరే. ఇంకా మేమైతే ఉగాది పనులైతే చేసేసామన్నమాట. తోరణాలు అన్నీ కట్టేసాము. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే మార్నింగే చేసేసుకున్నారు, తనైతే బయటికి వెళ్ళాలని చెప్పేసి. ఇంకా తర్వాత పూజా కార్యక్రమం నేను చేశానమాట. ముందైతే ఉగాది పచ్చడి తినేయాలని చెప్పేసి ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి స్టవ్ క్లీనింగ్ ప్రతి ఫ్రైడే నేను చేస్తాను. అది సింపుల్గా ముగ్గులు పెడతాను. కానీ ప్రతి ఫెస్టివల్కి స్టవ్ కూడా మంచిగా అయితే ముగ్గులు వేసేస్తానమాట. అందులోకి నేను ఎప్పుడూ చేస్తాను, కానీ నాకు ఛానల్ లేదు కదా అప్పుడు లాస్ట్ ఇయర్ ఉగాదికి. సో ఈ ఇయర్ ఉగాదికి ఛానల్ ఉంది. సో అందుకని చెప్పేసి ప్రతిదీ కూడా కెమెరాలో అయితే అలా బంధించేసి క్లిప్స్ అయితే పెట్టేశాను అనమాట. స్టవ్ కూడా లక్ష్మీదేవి కదా, ప్రతి ఫ్రైడే చేస్తూనే ఉంటాము. ఇంకా నేను వచ్చేసి ప్రతి ఫెస్టివల్కి మాకైతే బూరెలు, గారెలు ఉండాల్సిందే. ఎందుకంటే మా అత్త ఉగాది కదా, సో పప్పు పంపిస్తుంది, కొత్త పప్పు వస్తుంది కదా, మినువులు పండుతాయి. సో అందుకని చెప్పేసి ఆవిడైతే దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టమని చెప్పుద్ది. బూర్లు గారెలు అయితే కంపల్సరీ వేయాలి. అసలు ఈ ఫెస్టివలే కదా, ఏ ఫెస్టివల్ అయినా సరే మా అత్త వాళ్ళు కూడా బూర్లు గారెలు వేస్తారనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టవ్ వెలిగించేటప్పుడు ఫస్ట్ పాలు పెట్టాలని చెప్పేసి పాలు పెట్టేశాను. పాలు ఒక స్టవ్ మీద టీ పెట్టేశాను. టీ తాగందే డే అయితే స్టార్ట్ అవ్వదు కదా. ఇంకా తర్వాత వేప పువ్వు అవి తీసుకొచ్చారు. ఇంకా అదంతా తీసేయాలి, ఎందుకంటే దాని నిండా కూడా సాలిపురుగులు అవి ఉన్నాయి కదా, అంతా ప్రాపర్గా క్లీన్ చేసుకుని పచ్చడి చేసుకోవాలి. ఇంకా తోరణాలు అవి కూడా తీసుకొచ్చారు, అవన్నీ అల్లాలి అని చెప్పేసి మామూలుగా అయితే గుచ్చేసారనమాట. అవైతే పడిపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ కురిపోసకు కట్టి ఇంకా గుమ్మానికైతే తోరణాలు అయితే కట్టారనమాట. మీరేమి పిండి వంటలు చేసుకుంటారు ఉగాదికి? మ్యాక్సిమం నేను పులిహోర, గారెలు, బూరెలు, పరమాన్నం ఇవి చేస్తాను. ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని పెడతాం కదా, సో అలా పెడతానమాట కొన్ని నైవేద్యాలు. ఇంకా మంచిగా ఉగాది పచ్చడి కూడా తినేసామన్నమాట. ప్రసాదం కూడా స్వీకరించేసాము. మా వాడు చిన్నోడికి వేసాము, వాడైతే కళ్ళకు కూడా అద్దుకోకుండా తినేసాడు. ఏమైందిలేండి, కళ్ళకు అద్దుకున్నా అద్దుకోకపోయినా దాని విశిష్టత తెలిస్తే చాలు కదా నాకు అనిపిస్తుంది. ఇంకా తులసి కోట అయితే చాలా బాగుండేది. ఈ మధ్య నీళ్ళు వాటర్ పోయలేదు, సో అందుకని చెప్పేసి అది అలా అయిందనమాట. పులిహోర, చింతపండు పులిహోరే చేస్తాం మ్యాక్సిమం. కానీ ఇవన్నీ ప్రిపేర్ చేయాలని చెప్పేసి నేనైతే
ఇంకా లెమన్ పిండేసి లెమన్ రైస్ చేసేసాను. ఇంకా పరవన్నం కూడా మా పిల్లలు తినరు, మేము తినము. దేవుని వరకే మేము చేస్తామన్నమాట. మా చిన్నోడు తింటాడు, మా పెద్దోడు తింటాడు, జస్ట్ ఏదో స్పూన్ అలా తింటాడనమాట. కానీ చిన్నప్పుడైతే పరవన్నానికి తెగ కొట్టేసుకునే వాళ్ళ. ఇంకా బూరెలు లేనిదే ఏ ఫెస్టివల్ అవ్వదని చెప్పాను కదా. ఇంకా మేమైతే మామిడికాయ పప్పు వండామన్నమాట. మా హస్బెండ్కి అయితే ఫేవరెట్ మామిడికాయ పప్పు, నాకు అంత ఇష్టం ఉన్నదిలేండి. ఇంకా అలా చేసేసని ఇంకా ఇదైతే నా పూజ అనమాట. ఇంకా ప్రిపేర్ చేసిన ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా దేవునికైతే పెట్టేశానమాట. షడ్రుచుల సమ్మేళనమే కదా ఉగాది పచ్చడి అని బాగా యాక్సెప్ట్ చేయాలి. అది మంచిగా యాక్సెప్ట్ చేస్తే మన జీవితంలో వచ్చిన మార్పులన్నీ కూడా మనం చాలా బాగా యాక్సెప్ట్ చేస్తామనే దాని అర్థం కదా. ఎందుకంటే తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు ఇవే కదా షడ్రుచుల సమ్మేళనం అనమాట. నేనైతే ఇంకా మంచిగా ప్రిపేర్ చేసుకుని ప్రసాదాలన్నీ కూడా దేవునికి నైవేద్యం చేసేసాను. ఇంకా నేనైతే పూజకి ఎప్పుడు కూడా పసుపు కొమ్ములు పెడతాను. ఉగాదికి కంపల్సరీ పచ్చి పసుపు కొమ్ములు అయితే పెడతాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఒక ఎంప్లాయీ చేస్తే పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అప్పుడైతే వాళ్ళు ఇలా పెడతామని చెప్పారు. అలాగే మనీ కూడా చిల్లర డబ్బులు వాళ్ళైతే వెండి కోజా బిందులు ఉన్నాయన్నమాట, దాని నిండా మనీ వేశారు. సో నేను వెండి అయితే నాకు లేవులేండి, అందుకని చెప్పేసి నేనైతే ఆ మట్టి కుండలు కూడా మేము మా ఇంట్లోకి గృహప్రవేశానికి వెళ్ళినవన్నమాట. వాటికి నేను ఇంకా కలర్ వేసేసి మంచిగా అయితే ఇంకా వాటి నిండా చిల్లర డబ్బులు వేసేసి ఇలా ప్రతి పూజకి పెడతానన్నమాట. అలాగే చాలామంది నవధాన్యాలు కూడా పెడతారంటండి. ఎందుకంటే కొత్త పంట వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి పెడతారంట. నేనైతే మ్యాక్సిమం ఇలానే పెట్టుకున్నాను. పసుపు కొమ్ములు, మనీ పెట్టుకున్నాను. ఇంకా నైవేద్యాలు చేసినవన్నీ కూడా దేవుని దగ్గర అయితే మంచిగా పెట్టేసుకుని దేవుణ్ణి అయితే మంచిగా అయితే కోరుకున్నాను అనమాట. జీవితంలో ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేయాలి. అబ్బా ఇది ఎక్కువైపోయింది, ఇది తక్కువైపోయింది అని అనుకోకూడదు. కష్టం వెనుక సుఖం ఉంటుంది, సుఖం వచ్చేసిందని సంతోషపడిపోకూడదు అనమాట. జయాలు, అపజయాలు, నష్టం, లాభం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రొటేట్ అవుతూ, సైకిలే కదా, రొటేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఏదేమైనా ప్రకృతిలో వచ్చే మార్పులు ఆ అద్భుతాలు ఈ ఉగాది ఫెస్టివల్కే జరుగుతాయి అన్నమాట. ఎంత బాగుంటుంది చెప్పండి ఉగాది ఫెస్టివల్. అలాంటిది మంచి ప్రాముఖ్యత ఉన్న సనాతన ధర్మంలో ఉన్న ఈ ఉగాది ఫెస్టివల్ని ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్టు కాకోకుండా మంచిగా ఇంప్లిమెంట్ చేసుకుని మన పిల్లలకి వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. అందరికీ కూడా శ్రీ విశ్వవాసునామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.